మీరు బైబిల్ ధ్యానం చేస్తున్నారా? అయితే ఈ వాక్యం ఈరోజు మీకోసమే. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వాక్యం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడెవడు? అవును, హృదయం మోసకరమైనదే, అది ఘోరమైన వ్యాధి లాంటిది. మనకు తెలియకుండానే మన హృదయం మనలను మోసం చేస్తూ ఉంటుంది. మనము ఇలా అనుకుంటాము, ఆస్తులు కొంచెం ఉంటే చాలు అని. కాని తరువాత ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాము. ఇల్లు ఉంటే సరిపోతుందని అనుకుంటాము, కాని బంగ్లా లాంటి ఇల్లు ఉండాలని ఆశపడతాము. జీవితమంతా ఒక భార్యతోనే ఉండాలని నిర్ణయించుకుంటాము, కాని మనసులో ఇతర ఆలోచనలు వస్తుంటాయి. బైకు ఉంటే సరిపోతుందని అనుకుంటాము, తరువాత కారు ఉంటే బాగుంటుందని కోరుకుంటాము. ఇలా మనిషి ఆశలు, ఆశయాలకు హద్దులు ఉండవు. ఒకటి తీరితే మరొకటి పుట్టుకొస్తుంది. మనిషి తనను తానే మోసం చేసుకుంటూ వ్యాధిలా కోరికలు పెంచుకుంటూ ఉంటాడు. మన హృదయం మనల్ని నెమ్మదిగా తప్పుదోవ పట్టిస్తుంది. అందుకే బైబిల్ హెచ్చరిస్తోంది, మన హృదయాన్ని నమ్మకండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. మన కోరికలే మనలను నడిపించకుండా దేవుని చిత్తమే మన జీవితాన్ని నడిపించాలి.